नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीं नमस्तेवाय नमः। नमो हिरण्यबाहुवे सेन्यादिवाञ्चपदे नमो। नमो वृषेभ्यो हरिकेशाभ्यानापदे नमो। नमो सत्यञ्जनारूपेभ्यो कुलालेभ्यो कर्मणेभ्यो च नमः। हर हर नमः सोमाय च नमः साम्राय च नमः शंकराय च नमः शिवाय च। అందరూ అటు సైడ్ వచ్చారా? అటు సైడ్ రండి. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. జై గౌరన్న, జై గౌరన్న. గీత కార్మికుల ఐక్యత, గీత కార్మికుల ఐక్యత. జై గౌరన్న. నాది కూడా ఆడి వస్తాయంట కదా ఆడి ఆల్రెడీ అన్న సార్ ఫోన్ కూడా చేసిన అన్న మీకు ఒక ప్రణాళిక ప్రకారంగా చేస్తే అందరి ఇన్వాల్వ్మెంట్, మండల ఇన్వాల్వ్మెంట్ ఉంటే చేస్తే కొంచెం గ్రాండ్గా చేసేవాళ్ళం. బట్ నాట్లా తీసుకెళ్ళాలంటే టైంలో రేపటితోని అమావాస్య వస్తుంది, 21st డేట్తోనే కార్తీక మాసం అయిపోతుంది అని మన వాళ్ళు చెప్పడంతో లేదు ఒకరోజు ముందే చేద్దాము. బట్ ఇది ఒక ప్రణాళిక ఈసారి చేస్తే నెక్స్ట్ టైం నుంచి అది ఒక ఆనవాయితీగా మనందరం కూడా జిల్లా వైజ్గా చేసుకొని ఒక పునాది పడ్డట్టు అవుతుందనే ఉద్దేశంతో ఇంత షార్ట్ నోటీస్లో ఇవ్వడంతో కూడా ఈరోజు మనకందరూ కూడా 120-130 మంది వచ్చారు. అందరూ స్వామివారిని శివుణ్ణి దర్శించుకున్నాం. అందరం కూడా ఏకదాటిగా మరి మన కౌంటన్య మహర్షి బిడ్డలమైన మనం అందరం కూడా ఈరోజు అక్కడ శివాలయంలో అయ్యగారు ఒకటే గోత్రనామంతో కౌంటన్య అస్స అని చెప్పుకుంటూ అందరి పేర్లు చదివించుకుంటూ అందరికీ ఆయురారోగ్యం ఇవ్వాలని చెప్తుంటే నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. అంటే ఇది రేర్ ఒకేషన్. మనం అందరం ఎవరి వాళ్ళం మన గోత్రనామాన్ని చెప్పుకొని ఎక్కడో పూజలు చేసుకుంటాం. బట్ ఒక్కటేసారి ఇంతమంది మనం కలిసిమెలిసి ఒకసారి స్వామివారి సన్నిధిలో మనం అందరం శివభక్తులమే అందరం. సో ఆ శివభక్తులమైన మన అందరం కూడా కౌంటన్య అని
చెప్పి మనందరి పేర్ల పైన పూజ చేస్తుంటే నిజంగా కూడా మంచి ఆనందాన్ని ఇచ్చింది. మరి ఈ కార్తీక మాసంలో మనమందరం కూడా ఇక్కడ వచ్చి భోజనం చేసుకోవడం, దీంట్లో డాక్టర్ జయంతి గారు కూడా కాంట్రిబ్యూషన్, ఇవి గిఫ్ట్స్ ఇవ్వడమే కావచ్చు, కొంచెం ఫ్లెక్సీలు కట్టడంలో రాజేందర్ కావచ్చు, రాజగౌడ్ కావచ్చు, మామ మలేషం మామ వాళ్ళందరూ కూడా కాంట్రిబ్యూషన్ ఉంది. వీళ్ళందరూ చేయబట్టి ఈ మాత్రం మనం అందరం కూడా సక్సెస్ఫుల్గా కలిగినాం. బట్ నా కోరిక ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఇది ఒక ఆనవాయితీగా మనం చేసుకుందాము. ఈ చేసుకోవడంలో ఉద్దేశం కూడా ఏంటంటే మనకు ఫ్యామిలీస్ కలవాలి. ఎప్పుడైనా మనకు జెంట్స్ అందరం కూడా ఏదో ఒక స్టేజ్ పైన కలుస్తూనే ఉంటాం రెగ్యులర్గా, ఎక్కడో ఒకటి ఒక పొలిటికల్ దాంట్లో ఒక కూడా కులస ప్రోగ్రామ్ కలుస్తాం, కానీ ఫ్యామిలీస్ కలవాలి. నాకేంటంటే ఈసారి ఫ్యామిలీస్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరినీ ఫన్గా కల్పించి చేయించి వాళ్ళందరితో ఆటపాటలు ఆడిపోయాలనే ఉద్దేశం ఉంది. బట్ వెరీ షార్ట్ పీరియడ్ నోటీస్లో కాబట్టి మళ్ళీ కొందరు తొందరగా కాలాలకు పోయింది కాబట్టి కొందరు ఇదైపోయింది. బట్ నెక్స్ట్ టైం వీళ్ళ ప్లానెట్ ఇన్ లార్జర్ స్కేల్ ఎట్లుండాలంటే మన జగిత్యాల జిల్లాలో పెళ్లి కాని అమ్మాయిలు, పెళ్లి కాని అబ్బాయిలు వాళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇది ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఇక్కడ వాళ్ళు వచ్చి కార్తీక మాసంలో మన అందరం కలుస్తున్నామంటే వాళ్ళందరూ కూడా వచ్చి మా అబ్బాయి ఉన్నాడు, మా అమ్మాయి ఉన్నది అని చెప్పుకునే విధంగా మనం ఒక ప్లాట్ఫామ్ కూడా కల్పించాలని చెప్పేసి నాకైతే దృఢ సంకల్పంతో ఉన్నాను. నెక్స్ట్ టైం ఖచ్చితంగా దాని పరంగా నేను చేసుకుంటున్నాము, ముందుకు పోదాము. అలాగే రాజమౌళి అన్నట్టు ముందు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా ఉన్నాయి. మనం ఖచ్చితంగా ఆ ప్రణాళిక కూడా మేము స్టార్ట్ చేసినాము. ఆల్రెడీ ఆనంద్ అన్న రిపీటెడ్గా నాకు చెప్తా ఉంటాడు, తమ్ముడు టైం దగ్గరకు వస్తుంది, మనం కమిటీ లేద్దామని అనుకున్నట్టుగా మేము అందరూ అనుకున్నట్టు కూడా డెఫినెట్లీగా ఒక కమిటీ రూపకల్పన చేసి ఆ సర్పంచులలో మన గౌడ్స్ అనేటువంటి ఎక్కడెక్కడ నిలబడ్డా కూడా వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నం కూడా మా వంతు కూడా మేము కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇంత మంచి అవకాశం నా గౌడ కులస్తులు, నా గౌడ కుల బాంధవులందరూ కూడా నాకు కల్పించినందుకు మీ అందరికీ కూడా సదా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఒక్కసారి అందరికీ వచ్చినందుకు సదా మీకు సేవ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్.